ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలి అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రేవంత్, ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి చాలా మంది చాలా రకరకాల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ చెప్తుంటారు. వాటిల్లో ప్రముఖంగా వినిపించేది కాఫీ కెన్ ఇన్వెస్ట్. సో ఏంటి అసలు కాఫీ కెన్ ఇన్వెస్ట్ అనే స్ట్రాటజీ ఏంటి? దీంట్లో ఉన్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఎలా ఉంటాయి? అది 1984లో మొదలుపెట్టినటువంటి ఒక స్ట్రాటజీ. 1984లో. యా. సో బేసిక్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్ట్రాటజీ. సో ఐ డోంట్ సే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ అండ్ ఐ డోంట్ సే ఇట్ విల్ ఓన్లీ వర్క్అవుట్. సో బేసిక్గా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ. సో బేసిక్గా సేఫ్ ఇన్వెస్టర్స్, నేను స్టాక్స్ కొనాలనుకుంటున్నాను కానీ నాకు ఒక సేఫ్టీ కావాలి అనుకునే వాళ్ళకి కాఫీ క్యాన్ మెథడ్ అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే మనకి థియరీస్ కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి థియరీ కూడా అయి ఉండొచ్చు. కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అప్పుడు ఎట్లయితే తయారు చేస్తారో ఆ విధానంలోనే చెప్తాను. కాకపోతే మనకి మారుతున్నటువంటి ఈ ప్రక్రియలో ఆ కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అనేది మార్కెట్ ఇవ్వగలిగేంత కంప్లీట్ రిటర్న్ ఇవ్వటము అనేది చాలా మంది అయితే దాన్ని అబ్జర్వ్ చేశారు. సో మార్కెట్ ఇవ్వగలిగే రిటర్న్ అయితే అది ఇవ్వదు. సో బేసిక్గా ఎవరైతే స్టిల్ నాకు మ్యూచువల్ ఫండ్స్ కాదు, ఇంకా నేను స్టాక్సే కొనాలి, సో ఒక యాంగ్జైటీ ఉంటుంది. యాక్చువల్గా స్టాక్స్ కొనడం అనేది ఒక యాంగ్జైటీ ఉంటుంది. ఆ యాంగ్జైటీ స్టిల్ మెయింటైన్ చేసేవాళ్ళు, నేను ఖచ్చితంగా ఒక పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈ కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అనేది కొంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఒక స్టాక్ని కొనాలి అని అంటే స్టాక్కి సంబంధించిన బేసిక్ ఐటమ్స్ కొన్ని చదవాలని అంటాం. దానికి సంబంధించిన రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, ROC ఎలా ఉంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా బేసిక్స్ కదా మనం చెప్పేది. సో వాటి అన్నిటికీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ రాసి పెట్టింది ఈ కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అనేది. సో కంపల్సరీ ఒక కంపెనీ ఏదైతే మనం చూడాలనుకుంటున్నామో, సో బేసిక్గా మనం ఆ కంపెనీకి సంబంధించిన చరిత్ర, గత 10 సంవత్సరాల యొక్క చరిత్ర అయితే మినిమం చూడాలి. అంటే దట్ కంపెనీ షుడ్ బి ఓల్డర్. కొత్త కంపెనీ అయితే కుదరదు. పాత కంపెనీ మినిమం 10 సంవత్సరాల యొక్క డేటాని, ఆ డేటా పాయింట్స్లో దాని యొక్క రెవెన్యూ 10% ఆర్ హయ్యర్, 10% కంటే ఎక్కువ దాని యొక్క రెవెన్యూ గ్రోత్ ఉందా లేదా చెక్ చేయాలి. 15% కంటే ఎక్కువ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉందా లేదా, ROCE అని అంటాం, అది ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో కూడా అప్పట్లో వాళ్ళు 100 crores అని రాశారు ఆ రోజుల్లో. బట్ ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలి అంటే Nifty 50 ఆర్ Nifty 100 అని చెప్పుకోవచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్ చేంజెస్ ఆల్ ద టైమ్. సో దానికి ఒక స్టాండర్డ్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంత ఉండాలి అని మనం డిఫైన్ చేయలేం. మార్కెట్ ఎదిగే కొద్దీ క్యాపిటలైజేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో Nifty 50 ఆర్ Nifty 100 అని ఒక మాటను మనం చెప్పుకోవచ్చు. సో ఈ పారామీటర్స్ తోటి మనం ఈ స్టాక్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ చేయడం మొదలు పెట్టాలి. ఎన్ని స్టాక్స్ అయితే మనకు దొరుకుతాయో అన్ని స్టాక్స్, 50 దొరుకుతాయా, 20 దొరుకుతాయా, 30 దొరుకుతాయా, ఐడెంటిఫై చేయండి. అసలు ఈ కేటగిరీతో దొరికేటువంటి స్టాక్స్ సహజంగా తక్కువగా ఉంటాయి. ఎవరు కన్సిస్టెంట్గా ఒకటే టైప్ ఆఫ్ రిటర్న్ డెలివరీ చేస్తారు, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. సో ఆ కన్సిస్టెంట్గా ఉండేటువంటి కంపెనీస్నే కాఫీ క్యాన్ పోర్ట్ఫోలియో అని అంటారు. ఓకే. సో బేసిక్గా ఒక 20 ఆర్ 25 డిపెండ్స్, అది ఇండివిజువల్ కేస్ టు కేస్ వేరీ అవుతాయండి. ఇఫ్ యూ కెన్ ట్రాక్ 10 స్టాక్స్ ఇట్స్ ఫైన్, ఇఫ్ యూ కెన్ ట్రాక్ 15 స్టాక్స్ ఇట్స్ ఫైన్. కానీ మరీ 20-25 దాటకుండా చూసుకోవాలి. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంతవరకు మీరు ఒక కంపెనీని చదవదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ అన్ని న్యూస్ని కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వాటన్నిటిలోకి కూడా ఈక్వల్ అమౌంట్స్ తోటి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో ఉన్నటువంటి ఇంకో రూల్ ఏంటి అంటే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మార్కెట్ న్యూస్ వాటికి ఫ్లక్చువేట్ కాకుండా, మార్కెట్ వాలటాలిటీకి మనకు లోబడి ఉండకుండా ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాల పాటు అందులో ఉండాలి. మనం 10 సంవత్సరాల యొక్క డేటాని చూడాలి. నెక్స్ట్ 10 సంవత్సరాలు మన పోర్ట్ఫోలియోలో ఉండే ప్రయత్నం చేయాలి. దీన్ని ఒక కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ అని అంటారు. సో దీనికి మనం సొంతంగానూ చేయొచ్చు, లేదు మనకి PMS ప్రొవైడర్స్ కూడా ఉన్నాయి. సో మనకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ త్రూ వెళ్ళాలి అని అంటే దెర్ ఇస్ అ మినిమం టోకెన్ ఆఫ్ 50 lakh rupees. సో 50 లక్షలు లేని పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అనేది స్టార్ట్ కావు. చాలా కంపెనీస్, SDFC కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద PMS సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ మీద ఒక ఫండ్ అయితే డిజైన్ చేసి పెట్టుకున్నారు. సో మనకు నచ్చిన దాని ప్రకారం చేసుకోవచ్చు. లేదు నాకు PMS కాదు, నేను DIY మెథడ్ నాకు నేనుగా చేసుకోవాలనుకుంటున్నాను, సో దానిని ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీస్ మొత్తాన్ని కూడా ఫిల్టర్స్లో అప్లై చేసి మీరు స్క్రీన్ చేయొచ్చు. అది స్క్రీన్ చేయడం కోసం అని చెప్పి మీకు screener.com అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే ఆల్రెడీ అందుబాటులో ఉంది.
దాంట్లో పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి, ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే ఆల్రెడీ ఫిల్టర్స్ అడ్జస్ట్ చేసిన కాఫీ క్యాన్ స్క్రీనర్స్ కూడా రెడీగా ఉంటాయి. అంటే రెడీగా ఉన్నాయి స్క్రీనర్స్, మీరు వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. స్క్రీనర్ వెబ్సైట్లోనే రకరకాల స్క్రీనర్స్ అన్ని కూడా రెడీగా సెట్ చేసి ఉంటాయి. కాఫీ క్యాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అదంతా స్క్రీన్ చేసి పెట్టేస్తుంది. సో మీరు స్క్రీన్ చేసి పెట్టుకున్న తర్వాత మీ అవసరాలకు అనుకూలంగా మళ్ళీ స్క్రీనర్స్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే చేసుకొని దిర్ ఇస్ నో ప్రాబ్లం. సో దాన్ని అడ్జస్ట్ చేసుకొని తర్వాత దాంట్లో నుంచి మీరు స్క్రీనింగ్ చేసుకోండి. అందులో నుంచి హైలీ రెగ్యులేటెడ్ సెక్టార్స్ని కొంతవరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. పిఎస్యూ సెక్టార్స్ కానీ, రియల్ ఎస్టేట్లు కానీ, ఇట్లా రెగ్యులేటెడ్గా ఉండేటువంటి సెక్టార్స్ని కొద్దివరకు, ఎందుకంటే రెగ్యులేషన్ బేస్ చేసుకొని ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ మారితే పిఎస్యూ సెగ్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ మారుతుంది, గవర్నమెంట్ మారితే మళ్ళీ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్లు మారుతాయి. సో కొన్ని సెక్టార్స్ని అవాయిడ్ చేసి మీరు వాటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో మనకి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. సో ఒక కాయిన్కి మనకి బొమ్మే కాదు, బొలుసు కూడా ఉంటుంది. ఎవ్రీ స్ట్రాటజీ విల్ హ్యావ్ అడ్వాంటేజ్ అండ్ ఈక్వల్లీ డిసడ్వాంటేజ్. ఇక్కడ ఒక ఇన్వెస్టర్ యొక్క బలం ఎక్కడ తెలుస్తుంది అని అంటే స్ట్రాటజీని తయారు చేసినప్పుడు కాదు, ఆ స్ట్రాటజీ తప్పు పోయినప్పుడు కూడా ఫైర్ ఫైటింగ్ చేసే కెపాసిటీ ఉందా లేదా. అంటే ఒకవేళ స్ట్రాటజీ మనకి ఇప్పుడు స్ట్రాటజీ తప్పు జరగాలి అంటే మన మిస్టేక్ అయి ఉండాల్సిన అవసరం లేదు. మనకు స్ట్రాటజీ ప్రిపేర్ చేసినప్పుడు ఉండే సిచ్యువేషన్ వేరు, ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిన తర్వాత మార్కెట్లో మారబోయేటువంటి పరిస్థితులు వేరు. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీకు ఎదురు దెబ్బేదగలే అవకాశాలు ఉన్నాయి. సో ఒక ఇన్వెస్టర్ యొక్క బలం అసలు యాక్చువల్గా ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు మీరు ఏ విధంగా దానికి రియాక్ట్ అయ్యి ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇదే ఒక ఇన్వెస్టర్కి సంబంధించి, అంటే ఒక లైఫ్లోనే ఒక ఎక్స్పర్టా కాదని డిక్లేర్ చేసేది ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు అని. సో ఈ విధానంలోనే మనకు అటు సమస్యలు రెండు ఉన్నాయి. సో ఈ కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ పాతది కాబట్టి సమస్యలు కూడా వస్తాయి కాబట్టి దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. దీంట్లో కొంతవరకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఒక ప్రీ డిఫైన్డ్ ఫిల్టర్స్, తక్కువ ఫిల్టర్స్ కాబట్టి మెయింటెనెన్స్ చాలా తక్కువ. హిస్టారికల్గా చూసినప్పుడు మాత్రం ఒక స్టేబుల్ రిటర్న్ అయితే ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చింది. సో కొంతవరకు మనకి అంటే సైకలాజికల్గా మనం అది చేయాలి ఇది చేయాలనిపిస్తుంటుంది కదా, ఇట్లా కొన్ని రూల్స్ని సెట్ చేసుకున్నప్పుడు బిహేవియరల్ ఎర్రర్స్ ఏమీ లేకుండా మనల్ని కంట్రోల్లో పెట్టడానికి పనిచేస్తుంది అది. అలానే దాంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏంటి అని అంటే కొత్త కొత్త కంపెనీలు, ఎమర్జింగ్ కంపెనీస్, వీటిల్లో పెట్టుబడులు మిస్ అవుతూ ఉంటాం. పెద్ద పెద్ద మల్టీ బ్యాగర్స్ మన దాంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి రీసెర్చ్ అనేది కొంచెం ఎక్కువగానే చేయాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఫిల్టర్స్ బేసిక్ అది, అండ్ తర్వాత కంపెనీకి సంబంధించిన ఎమర్జింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో కూడా తెలియాలి, అంటే ఎలా ఎమర్జ్ కాబోతుంది అనేది. సో ఇనీషియల్ రీసెర్చ్ అనేది చాలా చేయాల్సి ఉంటుంది. అన్నిటికంటే కష్టమైంది ఏంటి అని అంటే అనుకుంటాం నేను ఉంటాను అని, కానీ చేయలేంది ఏంటి అని అంటే పేషెన్స్ అండ్ డిసిప్లిన్. ఈ రెండు చాలా కష్టం. అనుకుంటాం అంతే మనం ఉండగలుగుతామని, బట్ అదే యాక్చువల్గా కష్టం. మిగతానే చేయగలుగుతాం, ఇదే యాక్చువల్ కష్టం అవుతుంది. ఈ రెండు చాలా అవసరం. 10 ఏళ్ల పాటు పేషెన్స్ తోటి ఉండాలి, 10 ఏళ్ల పాటు కూడా ఆ డిసిప్లిన్ మీరు మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ నా అడ్వైస్ ఏంటి అని అంటే ఒక స్ట్రాటజీకి కూడా ఎక్కువ డిప్లాయ్మెంట్ ఇవ్వకండి. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. సో ఒక స్ట్రాటజీ మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో ఆ స్ట్రాటజీకి ఏదో ఒక 20%, 15% అట్లా ఒక పర్సంటేజ్ ఆఫ్ అలోకేషన్. ఎప్పుడైనా ఒక మాట అనుకుంటుంది, ఒక స్ట్రాటజీని కాదు, మల్టిపుల్ స్ట్రాటజీస్ని ఒకేసారి డిప్లాయ్ చేయండి. ఇది కూడా ఒక స్ట్రాటజీ కాబట్టి దానికి ఒక పోర్షన్ని మాత్రమే డిప్లాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్. కాఫీ క్యాన్ ఇన్వెస్టర్ స్ట్రాటజీ గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.